గుడ్ మార్నింగ్ అండ్ యు ఆర్ వాచింగ్ బీఆర్కే న్యూస్. దిస్ ఇస్ ఫస్ట్ ఎడిషన్ విత్ మీ అవినాష్ జనగామ. ఈ రోజు పేపర్లో వచ్చినటువంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ హెడ్లైన్స్ అన్నీ మీకు చెప్పేందుకు నేను రెడీ. లెట్స్ స్టార్ట్ విత్ స్వేచ్ఛ. వేటు తప్పదా అంటూ షమి పైన చూస్తా ఉన్నాం. అట్లే నయన్ రక్కయి కొత్త సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్ అది. రైట్, కొత్త కేసులు మరిన్ని చిక్కులు. పోసాని కృష్ణమురళిపై వంశీకృష్ణ కేసు, చంద్రబాబుపై సత్య ప్రచారం, అనుచిత పోస్టులు, దువాడ శ్రీనివాస్పై టెక్కల్లో కేసు, పవన్ కళ్యాణ్పై అసభ్యకర వ్యాఖ్యలు అంటూ చూస్తా ఉన్నాం. నాకు తెలిసి ఈ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో, కళ్యాణ్ పైన కానీ చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ అలా వదిలేస్తే ప్రస్తుతానికి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రుల మీద ఎవరి మీద ఎలాంటి రాంగ్ కామెంట్స్ చేసినా అసలు వదిలే ప్రసక్తే లేదు అంటూ ముందుకైతే దూసుకుపోతా ఉన్నారు. అది ఎంత దూరం పోయి ఆగుతుంది అనేటువంటిది చూడాలి. బిల్లులకు ఆమోదం. అసెంబ్లీలో కీలక బిల్లులకు ఆమోద ముద్ర. ఏపీ మున్సిపల్ పంచాయతీరాజ్ సవరణలతో పాటు మరో 5 బిల్లులకు ఆమోదం అంటూ చూస్తా ఉన్నాం. రైట్, మోదీ వరమిస్తారా? నవంబర్ 29న ఏపీకి ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ స్టీల్ ప్లాంట్పై ప్రకటన చేయాలని డిమాండ్. ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని, సెయిల్లో విలీనం చేస్తున్నట్లుగా స్పష్టంగా చెప్పాలి. రాష్ట్రపతి పేరున ఉన్న భూములు ప్లాంట్ పేరిట మారిస్తే ఆర్థిక సమస్య పరిష్కారం అవుతుందన్న పరిరక్షణ కమిటీ అంటూ చూస్తా ఉన్నాం. చూద్దాం, అసలు ఆ విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కూడా ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ అయితే కనబడట్లేదు. బట్ సంహావ్ సెయిల్లో కనుక విలీనం చేస్తున్నామని క్లియర్గా చెప్తే కనుక మేబీ చాలా వరకు ఉపశమనం, అక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఆ ప్లాంట్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళంతా రిలాక్సేషన్తో పాటు కొంత ఉపశమనం పొంది వాళ్ళు ఆ విశాఖ స్టీల్ ప్లాంట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ వర్క్ చేసేందుకు అధికారం అయితే కనిపిస్తుంది, ఆస్కారం అయితే కనిపిస్తుంది. ఆ పాపం అటు విశాఖదే. తిరుమలలో అన్యమత ప్రచారంపై స్వేచ్ఛ బిగ్ టీవీ కథనం. రంగంలోకి ఫారెస్ట్ పోలీస్, టీటీడీ విజిలెన్స్. అనుమతికి మించి దుకాణాల గుర్తింపు, అంతా ఫారెస్ట్ సిబ్బంది దందా అని తేలిన వైనం. ఇంతవరకు స్పందించని అటవీ శాఖ అధికారులు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల శ్రీవారి సన్నిధిలో అన్యమత ప్రచారం జరిగిందని స్వేచ్ఛ బిగ్ టీవీ ప్రచురించిన నేపథ్యం ప్రత్యేక కథనం పెను సంచలనమైంది. పాప వినాశనం ప్రాంతంలోని దుకాణదారులు అన్యమత ప్రార్థనలపై వచ్చిన కథనానికి టీటీడీ స్పందించింది. వెంటనే రంగంలోకి దిగిన ఫారెస్ట్ పోలీస్, టీటీడీ విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా దుకాణాల్లో తనిఖీలు చేశారు. తనిఖీలు ఒక్కటే కాదు, ఏదైతే అన్యమత ప్రచారం టీటీడీ లాంటి లొకేషన్లో అంటున్నారో మరోసారి అలాంటివి జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఇటు టీటీడీ పాలక మండలి పైన ఉంది, అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం పైన ఉంది. గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులు ఇప్పుడు జరగకుండా చూసుకోండి అని మాత్రమే చెప్పగలం. రైట్, ఇక టీటీడీకి సంబంధించి ప్రక్షాళన మొదలైంది. ఈ వార్త కోసం మెయిన్ స్వేచ్ఛ చూద్దామని చెప్పింది కూడా నేను. టీటీడీ సూపర్ 8. టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు. అన్ని మతస్థులను వేరే చోటకు బదిలీ చేస్తాం. వాస్తవానికి ఉండకూడదు వాళ్ళు. ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్య మతస్థులు ఎవరు కూడా పని చేయకూడదు. గరుడ వారధిగా శ్రీనివాస సేతు పేరు మార్పు. ఈ ఫ్లైఓవర్ పని గరుడ వారధి అనేటువంటిది ఏదైతే ఉందో అసలు ముందు మొదలైంది గరుడ వారధిగానే, తర్వాత శ్రీనివాస సేతుగా గత ప్రభుత్వం మార్చింది. మళ్ళీ మొదలైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో గరుడ వారధి అనేటువంటి పేరు అక్కడికి వచ్చి ఆగింది. తిరుమలలో రాజకీయాలు మాట్లాడితే కేసులు. మొట్టమొదటి ఈ పని మొదలుపెట్టాలి. దాని ద్వారా ఏమైతే ఉంటుందో ఈ విపరీతమైనటువంటి స్టేట్మెంట్స్ తిరుమలకు వచ్చిన వాళ్ళు ఎవరూ చేయకుండా కేవలం దేవుని కోసం వచ్చినామా, ఆయన దర్శనం చేసుకున్నామా, ఆయన ప్రసాదం తిన్నామా, ఆయన భక్తిలో లీనమైనమా, మనకు కావాల్సినటువంటి పుణ్యము, మోక్షము లాంటిది ఏదైనా పొందాలనుకుంటే ఆ గుళ్ళో పొందినమా, ఇంటికి పోయినామా, అంతే. అట్లనే ఉండాలి. శ్రీవాణి ట్రస్ట్ రద్దు, ప్రధాన ట్రస్ట్కి ఆ నిధులు. అసలు శ్రీవాణి ట్రస్ట్ పేరు మీద గత కొన్నేళ్లుగా జరిగినటువంటి అన్యాయాల అక్రమాలన్నీ మేబీ కట్టడి అయితే ఏమో చూద్దాం. మరింత మెరుగ్గా నిత్య అన్నదాన కార్యక్రమం చాలా వరకు జరగాలి. ఆ అన్నదానం, నిత్య అన్నదానం ఏదైతే జరుగుతూ ఉంటుందో అక్కడ దాని క్వాలిటీ చాలా దారుణంగా పడిపోయింది. గత 5 నుంచి 10 ఏళ్ల పాటు నేను చెప్తా. ఆ క్వాలిటీని మళ్ళీ పెంచగలిగి ఆ అన్నదానంలో ఏదైతే అక్కడ జరుగుతూ ఉందో నిత్యాన్నదానం కొన్ని వేల కోట్లు వస్తూ ఉంటాయి తిరుమల తిరుపతి దేవస్థానానికి. అలాంటి చోట కొంచెం క్వాలిటేటివ్ రైస్ కనుక పెట్టి క్వాలిటీ ఫుడ్ కనుక పెడితే అసలు ఇంకా అమోఘం. అసలు ప్రసాదం అంటేనే అద్భుతంగా తినేస్తారు. మరింత మెరుగ్గా నిత్య అన్నదాన కార్యక్రమం. లడ్డూలోని నెయ్యి నాణ్యత మరింత పెంపు. అసలు గత 10-15 ఏళ్ళుగా లడ్డూలో నెయ్యి క్వాలిటీయే తగ్గింది. అసలు నెయ్యి కనీసం వాసన కూడా దొరకదు. అలాంటిది నెయ్యి క్వాలిటీ పెంచుతామని అంటున్నారు. అసలు నెయ్యి ఇంకాస్త ఎక్కువ వేసి అమ్ముతాం అనేటువంటి మాట చెప్పి రూపాయి ఆ లడ్డు యొక్క రేటు పెంచినా కానీ అడిగే వాళ్ళు ఎవ్వరూ లేరు. టీటీడీ ఉద్యోగులకు 10% బోనస్. టూరిజం శాఖ ఇచ్చే 4,000 టికెట్లు రద్దు. దిస్ కుడ్ బి ఏమంటారు, ఈ 4,000 టికెట్లు మరి ఎక్కడ ఫుల్ఫిల్ చేస్తారు? ఇప్పుడు టూరిజం శాఖ వాళ్ళంటే ఇప్పుడు గవర్నమెంట్స్ ఇస్తూ ఉన్నాయి. ఇక్కడ ఆర్టీసీ బస్సుల ద్వారా ఒకవేళ టికెట్లు కనుక బుక్ చేసుకొని మనం ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేస్తే టూరిజం శాఖ వారు, ఆర్టీసీ వారు కలిపి చేస్తున్నటువంటిది ఏదైతే ఉందో మరి అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటిది చూడాలి. AI ద్వారా భక్తులకు త్వరగా దర్శనం. స్థానికులకు ప్రతి నెల తొలి మంగళవారం శ్రీవారి దర్శనం.
శారదాపీఠం లీజు రద్దు చేసి స్థలం స్వాధీనం చేసుకుంటాం. చాలా పెద్ద స్టేట్మెంటు. శారదాపీఠం ల్యాండ్ కనుక మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకుంటే సూపర్ రైట్ నిర్ణయాలు వెల్లడించిన చైర్మన్ బిఆర్ నాయుడు అంటూ చూస్తాను. బట్ ఈ ప్రక్షాళన తిరుమల తిరుపతి దేవస్థానంలో 8 నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రక్షాళనలు జరగాలి. ఈ ప్రక్షాళన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క స్థాయి, దాని యొక్క విలువ మళ్ళీ పెరగాలని చెప్పేసి మనసా వాచా కర్మన కోరుకుందాం. నేను భయపడను, ఉడత బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు, పాత కేసులతో భయపెట్టాలని చూస్తున్నారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి పనుల్లో భారీగా అవినీతి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారు రిటైర్ అయినా జైలుకు వెళ్ళక తప్పదు. స్టేట్మెంట్తో పోలీసులు స్ట్రిక్ట్ ఆఫీసర్లు కాలేరు, చిత్తశుద్ధితో పనిచేయాలని కాకాని వార్నింగ్. పాత కేసులు తోడి నన్ను భయపెట్టాలని చూస్తున్నారు, ఉడత బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు అని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తేల్చి చెప్పారు. సోమవారం నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. సోమిరెడ్డి పనిలో అవినీతి కట్టలు తెంచుకొని ప్రవహిస్తోంది, టెండర్ల కంటే ముందే ఆయన హంఫట్లు చేస్తున్నారనేటువంటి మాట మాట్లాడారు. ఆధారాలు తీసి బయటపెట్టి ప్రజల ముందు చూపెట్టి ఇదిగో ఇది ఇక్కడ తప్పు జరుగుతుందని చెప్తే ఆ రెస్పెక్ట్ వేరు, ఇటు అపోజిషన్ మీదైనా ఇటు గవర్నమెంట్లో ఉన్నటువంటి పాలకపక్షం పైన. నేను గత కొన్ని రోజులుగా ఈ మాట నేను చెప్తూనే ఉన్నా. హిట్లర్ గడాఫీ కలిస్తే బాబు, ఏపీలో రాజ్యాంగ హక్కులు కాలరాస్తున్నారు అధికార కూటమి తొత్తులుగా పోలీసులు. ఐటీడీపీ ద్వారా అసభ్య పోస్టులు, ఫిర్యాదు, కార్యకర్తల అరెస్టులపై ఫిర్యాదు, న్యాయ సహాయం అందిస్తాం, అండగా ఉంటాం మాజీ మంత్రి రోజా సంచలన ఆరోపణలు. ఇది రైట్ టైం. యాక్చువల్గా రోజా గారు చేసినటువంటి స్టేట్మెంట్స్కి ఇది రైట్ టైం. ఎందుకు చెప్తా చూడండి. న్యాయ సహాయం అందిస్తాం, అండగా ఉంటాం అనేటువంటి కార్యకర్తల అరెస్టులపై ఫిర్యాదు. న్యాయ సహాయం ఎందుకంటే ఒక పార్టీని ఏ పార్టీ కార్యకర్త అయినా సరే ఒక పార్టీని నమ్ముకొని లేదా ఒక నాయకుడిని నమ్ముకొని ప్రతి కార్యకర్త పనిచేస్తాడు. ఇలాంటి సందర్భంలో అలా ఆ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి కార్యకర్తకి మేము అండగా ఉన్నాం, మీరు బాధపడకండి అని చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ మోరల్గా చాలా పెద్ద రిలీఫ్ ఇస్తుంది వాళ్ళకి. అదే కాకుండా అండగా ఉంటాం, ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ నేను చెప్పేది ఏంటంటే రోజా గారు చేసినటువంటి ఈ స్టేట్మెంట్స్కి కనుక నిజంగా స్టిక్ ఆన్ అయి ఉంటే కనుక నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని రానున్న 5 ఏళ్ల పాటు వాళ్ళు ఖచ్చితంగా కాపాడుకునేందుకు ఆస్కారం అయితే కనిపిస్తుంది. నేను పారిపోలేదు, షూటింగ్ కోసమే హైదరాబాద్కి వచ్చా, ఇంట్లోనే ఉన్నా, ఫోన్ లాయర్కి ఇచ్చా, కంగారు పడకండి, షూటింగ్ అయ్యాక పోలీసులకు సహకరించాను, ఎలాంటి భయం లేదు. వీడియో విడుదల చేసిన నటి కస్తూరి పాపం ఈమెని భయంకరంగా టార్గెట్ చేసి ఆమెను ఇష్టారీతిన ఏమంటారు ఆమెని ఆమె కుటుంబాన్ని ఆమె చేసినటువంటి స్టేట్మెంట్స్ని వక్రీకరించి మరి కావాలని ఆ లోకల్లో ఉండేటువంటి వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం వక్రీకరించి మరి పాపం ఆవిడ్ని ఇరికిస్తూ ఉన్నారు. అది ప్రస్తుతానికి ఆ కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడకూడదు. పొంతన లేని మాటలు, దీపం పథకంపై శాసన మండలిలో చర్చ, ఆర్థిక మంత్రి ఒకలా, సివిల్ సప్లై మంత్రి మరోలా, ఇద్దరూ చెప్పేది వేర్వేరు. హామీలకు కట్టుబడి పథకాలు అమలు చేయండి, ప్రజలపై కరెంట్ ఛార్జీల పెంపు భారం, జగన్ ప్రభుత్వం డిస్కంలకు సబ్సిడీ, మీ హామీలు చూసి ఓట్లు వేశారు, ఇకనైనా నిలబెట్టుకోండి, మంత్రుల మాటలపై బొత్స ఫైర్. శాసనమండలి శాసనసభ నిన్న 2 చోట్ల మంచి రసవత్తరంగా సాగింది. ఆధార్ ఇక ఈజీ, ఆధార్లో పుట్టిన తేదీ మార్పు ఇకపై సులభం, ఆ దిశగా ఏపీ ప్రభుత్వం సన్నాహాలు, డేట్ ఆఫ్ బర్త్ ఇక ప్రభుత్వ వైద్యులు ఇవ్వచ్చు, మున్సిపల్ అధికారుల చుట్టూ తిరగనక్కర్లేదు. ఈ నిర్ణయంతో లక్షలాది మందికి లబ్ధి, ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని కూటమి సర్కార్ భరోసా. ఇది కానీ జరిగితే ఏది డాక్టర్స్ ఇచ్చేటువంటిదే ఫైనల్ కనుక అయితే కనుక నిజంగా చాలా వరకు డబ్బులు కూడా సేవ్ అవుతాయి. ఎవరికి? ప్రజానీకానికి. మున్సిపల్ ఆఫీసుల చుట్టూ లంచాలు కట్టుకొని మరి పాపం పోయి సర్టిఫికేట్లు తెచ్చుకుంటారు. ఆ తర్వాత ఏమవుతా ఉంది, దాన్ని తీసుకుపోయి మళ్ళీ ఆధార్ ఆఫీస్లో కూర్చొని ఆ చిన్న పాపనో బాబునో పట్టుకొని కూర్చొని అది చాలా ఇబ్బంది అయిపోతూ ఉంది. సో చాలా వరకు ఆ లంచాలని తగ్గించేందుకు ఆస్కారం అయితే కనిపిస్తుంది ఒకవేళ ఇది జరిగితే. దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా, దేశం బయటకు పోవాలన్నా అన్నింటికీ ఆధారం మన ఆధార్ కార్డు. ఎల్కేజీ నుంచి పీజీ దాకా ప్రవేశాలకు ఆధార్ అడుగుతున్నారు. బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా మూయాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరిగా అయితే కొన్ని సందర్భాల్లో మనం అన్ని కరెక్ట్గా ఇచ్చిన నమోదు చేసే కేంద్రాల్లో మన డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా పడవచ్చు. అలాంటప్పుడు ఆధార్ మాపులు కష్టం. వాటిని జరగకుండా ఆ కంట్రోల్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అనేటువంటిది వార్త. అరబిందో అక్రమాలు, 108 మాటన అరబిందో భారీ అక్రమాలు, అసెంబ్లీలో భారీగా బయట పెట్టిన సోమిరెడ్డి. గోల్డెన్ అవర్ ప్రమాణాలు పాటించలేదన్న సభ్యులు. విజయసాయిరెడ్డి అల్లుడిపై చర్యలకు డిమాండ్. చేస్తారా చేయరా, చర్యలు తీసుకుంటారా చేయరా. 108 పేరు మీద జరిగినటువంటి ఆక్రమణలు కానీ 108 ఆర్ 104 ఈ రెండింటికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకి, దానికోసం పనిచేసినటువంటి ఉద్యోగులకి వాళ్ళు ఇవ్వనటువంటి జీతాలు కానీ ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయి 108 లేదా ఈ అరబిందో ఫార్మాకి సంబంధించి బయటపడాల్సినటువంటి అంశాలు. సో ప్రస్తుతానికి అప్రస్తుతం కాబట్టి మనం మాట్లాడుకోకపోవడమే కరెక్ట్. రైట్. జ్యోతి ఆఫ్
విజయవాడ. యా కుంగదీస్తున్న మధుమేహం 36% బాధితుల్లో మానసిక సమస్యలు, ఒత్తిడి, కుంగుబాటు, కోపం, ఆందోళన, భయం, సిగ్గు, విచారం వంటి వాటితో తీవ్రంగా సతమతం. జర్మనీ పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడి. పరీక్షలు చేయించుకుని జాగ్రత్త పడాలని సూచన. దీంట్లో నాకు తెలిసి కోవిడ్ తర్వాత ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నటువంటి ఘటనలు లేదా ఇబ్బంది పెడుతున్నటువంటి ఆరోగ్య సమస్యలో ముందుగా ఒత్తిడి, మెయిన్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంది జనాల్లో. తర్వాత కుంగుబాటు అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కోల్పోయేటువంటి తత్వం. తర్వాత కోపం, ఏమీ చేయలేక వచ్చేటువంటిది ఫ్రీగా మనిషి కోపం. నాకు కోపం చాలా ఎక్కువ. ఆందోళన, ఏం జరిగిపోద్దు అనేటువంటి భయం. ఇక భయం, వీటిని ఇక సిగ్గు, విచారం వంటి వాటిని కొంచెం పక్కన పెడతాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా వరకు ఈ రెండు కనిపించట్లేదు చాలా చోట్ల. కాబట్టి మిగిలిన ఏంటి, ఒత్తిడి, కుంగుబాటు, కోపం, ఆందోళన. దీంట్లో ఒత్తిడి, కోపం రెండు చాలా ఈజీగా వచ్చేస్తాయి. ప్రెషరు ప్లస్ యాంగర్ ఈ రెండు చాలా ఫ్రీ ఇట్లా వచ్చేస్తాయి. నాకు యాంగర్ చాలా ఎక్కువ, ఇది నేను ముందే చెప్తా ఉన్నా. దాంతోపాటు నాకు భయం కూడా ఎక్కువే. సో నాలాగా అంటే నేను ప్రతి అంశాన్ని నా మీద ఎందుకు వేసుకుంటానంటే ఇట్ ఈస్ అన్ ఈజీ థింగ్ టు మేక్ యూ అండర్స్టాండ్. కాబట్టి నేను నా మీద వేసుకుంటాను. దాని ఉద్దేశం నాకు అవన్నీ ఉన్నాయని కాదు. బట్ స్టిల్ ఐమ్ టెల్లింగ్ యూ, నాకు కోపం ఎక్కువ. అయితే ఏ విధంగా చూసుకున్నా సరే కాస్త యోగాలు, ఎక్సర్సైజులు గట్రా చేయండి. ఈ కోపము, యాంగ్జైటీ ఇవన్నీ తగ్గిపోతాయి. దాని ద్వారా మధుమేహం నుంచి దూరం ఉంటారు. ఏదొచ్చినా షుగర్ మాత్రం రావద్దు. జాగ్రత్తగా గమనించుకొని చూసుకోండి. దానికి మేజర్ ఒకటి మన ఫుడ్ హ్యాబిట్స్, మనం తిరుగుతున్నటువంటి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావాలు, ఆ తర్వాత మనం చేస్తున్నటువంటి ఎక్సర్సైజ్, రైట్ ఫుడ్, రైట్ డైట్, రైట్ స్లీప్. ఈ మూడు ఉంటే చాలు. ముమ్మాటికి కుట్రే. చంద్రబాబు అరెస్టుకు పై స్థాయిలోనే పథకం. ఏకకాలంలో 3 విభాగాల్లో ఫైళ్లు మాయం. అందరూ కలిసే ఆ పని చేశారు. సీఎంఓ, సిఐడి, స్కిల్ డెవలప్మెంట్ విభాగం కలిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఫైళ్ల మాయంతోనే కేసుకు బీజం. నా స్టేట్మెంట్ను సిఐడి మార్చేసింది. నాడు స్కిల్ ప్రాజెక్టు సవ్యంగా జరిగింది. నిబంధనల ప్రకారమే చెల్లింపులు చేశారు. నాడు కుట్రలు చేసిన అధికారులు కొందరు ఇంకా ఆ స్థానాల్లోనే ఉన్నారు. బాబును అరెస్ట్ చేయాలని జగన్ అనేవారు. దాంతో నాటి సీఎం సలహాదారులు, అధికారులు కొందరు ఉత్సాహంగా పనిచేశారు. సమగ్ర విచారణకు డీజీపీకి లేఖ రాశా. ఏబిఎన్ డిబేట్లో రిటైర్డ్ ఐఏఎస్ పివి రమేష్ ఆడిటర్ను అడ్డంగా వాడేశారు. బాబు అరెస్టుకు నాడు మహాకుట్ర, జగన్ ఆదేశించారు. ఆడిట్ సంస్థ పాటించింది. విచారణ తీరుపై ఆనాడే అనుమానాలు. ఐసిఏఐకి తాజాగా ఆ సంస్థపై ఫిర్యాదు. స్కిల్ మేలు కనిపిస్తున్న సెన్సార్లు, టెక్నాలజీ ఏది పరిశీలన చేయొద్దంటూ హుకుం. ఆడిట్ సంస్థకు షరతులు పెట్టిన జగన్ ఆయన కోరుకున్నట్టే నివేదిక చేతికి. ఇది జరిగిన ఏడాది తర్వాత నిజం వెలుగులోకి అంటూ చూస్తా ఉన్నాం. అసలు ఒక క్వశ్చన్ ఉంది నాకు. కోర్టు పరిధిలో ఉంది, సిఐడి అధికారుల పరిధిలో ఉంది. దీనికి సంబంధించి ఆయనని ఇంటర్వ్యూ చేసింది ఈ పత్రిక లేదా ఈ సంస్థ. చేస్తే చేశారు పో, కానీ ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్స్ కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ ఆయన చేయడం కరెక్టేనా అనేటువంటిది లీగల్గా తెలియాల్సినటువంటి సమాధానం. హవెవర్ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏంది, ఇది ఎందుకు కుట్ర అనేటువంటిది ఇక్కడ వరకు ఉన్నటువంటి వార్తలు మనం చదివి తెలుసుకుందాం. చంద్రబాబు లాంటి హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తిని ఇంత అన్యాయంగా కుట్రలు చేసి అరెస్ట్ చేస్తే సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇది ఒక్క వ్యక్తికి జరిగిన అన్యాయం కాదు, మొత్తం వ్యవస్థకి జరిగిన అన్యాయం. బాధ్యులంతా పెద్ద మనుషులు. ఈ కుట్రలను ప్రజల ముందు పెడితే పోలీసు వ్యవస్థపై నమ్మకం పెరుగుతుంది అంటూ పివి రమేష్ చేసినటువంటి స్టేట్మెంట్స్ చూస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబును అరెస్ట్ చేయడం వెనుక ఒక పెద్ద కుట్ర జరిగిందని సీనియర్ ఐఏఎస్, నాటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పివి రమేష్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో చంద్రబాబును అరెస్ట్ చేయాలని సీఎం జగన్ అంటుండేవారని, అది తాను విన్నానని, ఈ విషయంలో సీఎం సలహాదారులతో పాటు కొందరు అధికారులు ఉత్సాహంగా పనిచేశారని చెప్పారు. చంద్రబాబును అరెస్ట్ చేయడం కోసం ఫైళ్లను మాయం చేశారని తెలిపారు. ఏకకాలంలో 3 విభాగాల్లో ఫైళ్లు కనిపించకుండా పోయాయని, అత్యున్నత స్థాయిలో నాటి సీఎంఓ, సిఐడి, స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిస్తే తప్ప ఇది సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. సిఐడి అధికారులకు తాను పంపిన స్టేట్మెంట్ను మార్చేశారని పివి రమేష్ స్పష్టం చేశారు. సోమవారం రాత్రి ఏబిఎన్ డిబేట్లో ఆయన చేశారు ఈ కామెంట్స్ అంటూ కూడా చూస్తూ ఉన్నాం. చూద్దాం. కానీ మై మేజర్ క్వశ్చన్ ఆర్ మై మేజర్ కన్సర్న్ ఈస్, కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఈ కేసులో అది ఒక ఐపీఎస్ అధికారి, ఐఏఎస్ అధికారి, మాజీ, ఆయన ఇలాంటి స్టేట్మెంట్ చేయవచ్చునా అనేటువంటిది ప్రశ్న. సో ఒకవేళ చేయవచ్చును అయితే ప్రతి కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ బాహాటంగానే మాట్లాడుకోవచ్చు. ప్రజలు కూడా మాట్లాడుకోవచ్చు. స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేటువంటిది చాలా పెద్ద బూచీగా చూపెట్టి, చాలా పెద్ద అంశంగా చూపెట్టి చంద్రబాబు గారిని దాదాపు 50 రోజుల పైచీలకు జైల్లో పెట్టడం జరిగింది. మరి అలాంటి అంత పెద్ద కేసులో ఒక సీఎం, మాజీ సీఎం, ప్రస్తుత సీఎంని అన్ని రోజుల పాటు జైల్లో పెట్టిన తర్వాత దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఓపెన్గా పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఇలా చెప్పడం కరెక్టేనా? అండ్ మోర్ ఓవర్
ఒకవేళ దీంట్లో ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, పోలీసులు అత్యుత్సాహం చూపెట్టారు, నిజాలు తేల్చకుండానే ఆయన తీసి లోపలేశారు అని చెప్పేసి గనక మాట అంటే, దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇలాగే పబ్లిక్ ఫోరంలో పెట్టుకుంటూ పోతే, అంటే కోర్టులో జడ్జిమెంట్స్ రాకముందే పోలీస్ వ్యవస్థ మీద కూడా దాదాపు ప్రజలకి డౌట్ వస్తుంది కదా. ఇప్పటికే చాలా వరకు చూస్తూ ఉన్నాం మనం. కక్ష కట్టి కక్షపూరితంగా అందరినీ అనం మనం, కొంతమంది ఆల్రెడీ ఏదో ఒక నేరం మీద దొరికినటువంటి వ్యక్తి మీద ఇంకా రుజువు కానటువంటి, అసలు ఆ వ్యక్తికి అవసరం లేనటువంటి, సంబంధం లేనటువంటి కూడా ఫాల్స్ కేసు చాలా పెడతా ఉన్నారు. ఇప్పటికే పోలీస్ శాఖ మీద కొంతమందికి, చాలామందికి అని కూడా చెప్పగలం, ఇంక్లూడింగ్ మీ సమ్మన్ లైక్ మీ, పోలీస్ శాఖ మీద చాలా వరకు నమ్మకాన్ని కోల్పోతున్నటువంటి ఈ తరుణంలో ఇలాంటి స్టేట్మెంట్స్ అని బయటకు వస్తే ఇంకా పూర్తి స్థాయిలో నమ్మకం అయితే పోతుంది. పిల్లలు ఎందరున్న పోటీకి ఓకే, స్థానిక ఎన్నికలపై పిఆర్ చట్టానికి సవరణ, దేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గింది, మన రాష్ట్రంలో 1.6కి పడిపోయింది, 15 ఏళ్లలో పిల్లల సంఖ్య తగ్గుతుంది, సంతానోత్పత్తిని యువ జనాభాను పెంచేందుకు ఈ బిల్లు, మంత్రి మనోహర్, బిల్లుకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం, పురపాలక చట్టానికి ఇదే సవరణ. రాష్ట్రంలో ఎంతమంది సంతానం కలిగి ఉన్నవారైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు మార్గం సుగమమైంది. ఆ మేరకు పంచాయతీరాజ్, పురపాలక శాఖల చట్టాలకు చేసిన సవరణ శాసనసభ సోమవారం ఆమోదించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తరఫున పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అసెంబ్లీలో పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రకారం సవరణలు ప్రతిపాదిస్తూ బిల్లును ప్రవేశపెట్టారు. ఎందుకు సవరణ చేయాల్సి వస్తుందో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేశారంటూ అని అన్నారు. పిల్లలు ఎందరున్నా పోటీకి ఓకే. యాక్చువల్గా ఇది మచ్ నీడెడ్ బిల్ అని నేనంట. ఎందుకు అనంటే ఇక్కడ చూడండి, చాలా క్లియర్ లెక్కలు ఉన్నాయి. మన రాష్ట్రంలో అంటే ఇది యాక్చువల్గా ఏపీకి సంబంధించినటువంటి పేపర్లో రాసినటువంటి మాట. 1.6% పడిపోయింది. 1.6% సంతానోత్పత్తి రేటు. ఓకే, తర్వాత 15 ఏళ్ళలోపు పిల్లల సంఖ్య తగ్గుతుంది. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి యువత లేదా ఒక్క జనరేషన్ ముందున్నటువంటి యువత పిల్లల్ని కనడానికి మొగ్గు చూపెట్టట్లేదు. సరే, ఒకవేళ వాళ్ళు పిల్లలు కావాలని చూసినా కానీ వివిధ కారణాల వల్ల, ఫుడ్ ఎఫెక్ట్ కావచ్చు, హెల్త్ కన్సర్న్స్ కావచ్చు, లేదంటే ఉంటున్నటువంటి వ్యవహార శైలి కావచ్చు, ఏదైనా కావచ్చు, పిల్లల రేట్ అంటే సంతానోత్పత్తి రేటు చాలా వరకు తగ్గింది. అయితే దీని ఎఫెక్ట్ ఇప్పుడేనే కాదు, రానటువంటి రోజులు అంటే నెక్స్ట్ 2 జనరేషన్స్ పైన కూడా చాలా పెద్ద ఎత్తున కనిపించబోతుంది. ఇండియా ఈజ్ బికమ్ అ ఓల్డర్ కంట్రీ. మీరు గత 5 లేదా 8 ఏళ్ల క్రితం మనం చూసుకుంటే యువకులు ఎక్కువ ఉన్నటువంటి దేశంగా భారతదేశాన్ని పొగిడారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే, ఇన్ఫ్యాక్ట్ చైనాలో కూడా ఇదే జరిగింది. ఒక్కరు హద్దు, ఇక రెండోవాడు వద్దు అనేటువంటి ఉద్దేశాన్ని ఏదైతే భారతదేశ వ్యాప్తంగా ఇటు చైనా వ్యాప్తంగా జరిగినటువంటి ప్రచారంలో భాగంగా చైనా హ్యావ్ స్టార్టెడ్ దేర్ ఓన్ ప్రొడక్షన్ ఆఫ్, అంటే వాళ్ళు ఇంటింటికి వెళ్ళి పిల్లల్ని కనండి అంటూ కూడా, ముసలి వాళ్ళు కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇఫ్ యూ కుడ్ మేక్ కిడ్స్ ప్లీజ్ ట్రై మేక్ కిడ్స్ అనేటువంటి మాట అక్కడ ఉన్నటువంటి లోకల్ గవర్నమెంట్ చెప్తుంది చైనాలో. ఇదే మాట ఇక్కడ ఉండేటువంటి గవర్నమెంట్స్ కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, స్పెషల్గా భారతదేశంలో మన సౌత్ ఇండియాకి సంబంధించి సౌత్ ఇండియాలోనే మనకి పిల్లల యొక్క రేటు చాలా తక్కువైపోయింది. సౌత్ ఇండియాలో అసలు పిల్లల్ని కండం మానేశారు. మనకున్నటువంటి సౌత్లో ఉన్నటువంటి 5 రాష్ట్రాల్లో ఈ 5 రాష్ట్రాల్లో 5ంటికి 5 పిల్లల్ని కండం మానేశారు. డబ్బు, సేవింగ్స్, సెటిల్మెంటు అనేటువంటి మాట పేరున అసలు పిల్లలు, ఫ్యామిలీ అనేటువంటి విషయాన్ని మర్చిపోయారు. అఫ్కోర్స్ ఇవన్నీ కారణాలు అయ్యి ఉండొచ్చు, కాదని నేను అన్ను. కాకపోతే ఏంటంటే ఇది దేశానికి, రాష్ట్రానికి కూడా ప్రమాదకరంగా మారుతోంది. డీలిమిటేషన్ జరగబోతున్నటువంటి టైం రానటువంటి రోజుల్లో జనాభా నిష్పత్తికనే, జనాభా ప్రాతిపదికనే డీలిమిటేషన్ జరుగుతుంది. అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయి. సో జనాభా ప్రాతిపదికన కనుక ఇచ్చేస్తే ఈస్ట్, నార్త్, వెస్ట్లో ఎక్కువగా నెంబర్ ఆఫ్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ సీట్లు పెరగబోతూ ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన దామాషా లెక్కల ప్రకారం కనుక చేస్తే సౌత్ ఇండియాకి పెద్ద ఎత్తున అన్యాయం అయితే జరగబోతుంది. ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఈ మాట నేను. సో ల్యాండ్ ఒక్కటే కాదు, దామాషా లెక్కల ప్రకారం ఎంతమంది జనాభా ఉన్నారు, ఎంతమంది ప్రజలు అక్కడ నివసిస్తున్నారు, సో దాని ఆధారంగా దామాషా లెక్కలు బేస్ చేసుకొని ఏదైతే జరుగుద్దో డీలిమిటేషన్, అది దానికి సౌత్ ఇండియాలో అన్యాయం జరిగేందుకు ఆస్కారం ఉంటుంది. దయచేసి గమనించుకోవాలి ఈ అంశాన్ని మనం. జగన్ దెబ్బ రాష్ట్రం అబ్బా, ఇలాంటి స్టేట్మెంట్లు భలే రాస్తారబ్బా. 5 ఏళ్లలో వృద్ధి రేటు ఢమాల్, స్థిర అభివృద్ధి లక్ష్యాలు భారీ క్షీణత, కీలక జీఎస్డీపీ సగటు వృద్ధి రేటు 13.5 నుంచి 10.44కి తగ్గుదల, జగన్ పాలనలో ధరల దరువు, బియ్యం నుంచి కందిపప్పు వరకు గరిష్టంగా 40% భారం, సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడి, సభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం. గత 5 ఏళ్లలో అంటే ఇక్కడ ఒక్కరిని కార్నర్ చేయడం అని కాదు, కానీ ఫస్ట్ దిస్ కంట్రీ హ్యాస్ గాన్ త్రూ విత్ కోవిడ్. భారతదేశం ఒకటే కాదు, ప్రపంచం అంతా.
దాని ఎఫెక్ట్ ఇప్పటికి ధరల పైన ఉంది, మనిషి స్పెండ్ చేసేటువంటి ప్రమాణాల పైన ఉంది. అంటే ఇది నాకున్నటువంటి స్టేట్మెంట్ అంతే. నేను ఎవరికి మద్దతుగా ఏది కాదు. సహకారంతో 2 నుంచి 3 గంటల్లో దర్శనం తిరుమలలో శారదాపీఠం లీజ్ రద్దు, కొండపై అక్రమంగా కట్టిన భవనాన్ని కూల్చివేస్తాం, శ్రీవాణి ట్రస్ట్ పేరు మార్పు, ఈ నిధులన్నీ ఇక టీటీడీ ఖాతాకే, టూరిజం కోటా టికెట్ల రద్దు, డిపాజిట్లన్నీ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే, దేవస్థానంలోని అన్ని మతస్థులకు వీఆర్ఎస్ లేదంటే ఇతర శాఖలకు, కొండపై రాజకీయాలు మాట్లాడడం నిషేధం, ఉల్లంఘిస్తే కేసులు నమోదు, టీటీడీ కొత్త పాలక మండలి కీలక నిర్ణయం. దీంట్లో ఒకటి ఇందాక పేపర్లో మనం చదివినప్పుడు వాళ్ళు రాయింది, ఇక్కడ రాసింది ఒకటి ఉన్నది చూడండి. డిపాజిట్లన్నీ ప్రభుత్వ రంగ బ్యాంకులకే, ప్రైవేట్ సంస్థలు ఏవేవైతే డిపాజిట్లు ఉన్నాయో టీటీడీకి సంబంధించి అవన్నీ తీసుకెళ్ళి ఆ ప్రైవేట్ సంస్థల నుంచి తీసుకెళ్ళి వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వ బ్యాంకుల్లోనే వీటిని పెడతామనేటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో నాకు చాలా నచ్చింది. సో ఆ ఆధారంగానే ముందుకెళ్ళిపోతుంది ఇది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేం, వర్మకు హైకోర్టులో చుక్కెదురు, భయం ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోండి, పోలీసుల ముందు హాజరుకు టైం కావాలంటే ఎస్హెచ్ఓను కోరండి. ఎస్హెచ్ఓ అంటే ఆ స్టేషన్ సిఐ. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం, కోర్టు కౌంటర్ దాఖలకు పోలీసులకు ఆదేశం అంటూ చూస్తాను. మహారాష్ట్రలో ముగిసిన ప్రచారం రేపే పోలింగ్, రేపేంది 20వ తారీఖు, రేపే పోలింగ్, 24వ తారీఖు రిజల్ట్స్ చూద్దాం అక్కడ ఏం జరగబోతా ఉంది. చాలా వరకు కాంగ్రెస్ ఇంక్లైన్డ్గానే మహారాష్ట్ర కనిపిస్తుంది. బట్ డిడ్ కాంగ్రెస్ రియల్లీ యూటిలైజ్ దట్ పరిస్థితి అనేది చూడాలి. సరే, ఎస్హెచ్ఓని కోరితే ఎస్హెచ్ఓ టైం ఇస్తాడా లేదా చూడాలి, ఎందుకంటే నోటీసులు ఇచ్చిన వ్యక్తి ఏం చేస్తాడనేటువంటిది. బట్ ఏదేమైనా చుక్కెదురైతే కనిపిస్తోంది. ఇంటర్మీడియట్ వరకు తెలుగును తప్పనిసరి చేయాలి, ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరు రాధాకృష్ణ సూచన. దక్షిణాది మరే రాష్ట్రంలో మాతృభాషకు ముప్పు లేదు, 2 రాష్ట్రాలను ఆంగ్ల వ్యామోహం కమ్మేసిందని ఆవేదన. పోలవరపు సాహిత్య సర్వస్వం ఆవిష్కరణ అంటూ చూస్తూ ఉన్నాం. వాస్తవం, సౌత్ ఇండియాలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత మాతృభాష మీద ఉన్నంత చిన్న చూపు ఇంకే రాష్ట్రాల్లో లేదు. తమిళనాడుకి వెళ్ళండి, తమిళ్లోనే మాట్లాడతారు. కేరళకి వెళ్ళండి, కేరళలో మలయాళంలోనే మాట్లాడతారు. తర్వాత కర్ణాటకకి వెళ్ళండి, కన్నడలోనే మాట్లాడతారు. కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇంగ్లీష్లో మాట్లాడితే అదేదో ఇది అన్నట్టుగా. నేను కూడా మాట్లాడేటప్పుడు చాలా వరకు ఇంగ్లీష్ పదాలు దొరుకుతాయి, కాదని నేను, కానీ మాతృభాషని పూర్తిగా విస్మరించే స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైనా ఉన్నాయంటే 2 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ రాధాకృష్ణ గారు, ఇప్పటివరకు మీరైనా ఈ విషయంపై మాట్లాడారు. మణిపూర్ మరింతగా కర్ఫ్యూ ఉల్లంఘించిన నిరసనకారులు, ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు. అక్కడ రగడ ఎన్నడు తగ్గుతుందో, ఆ మణిపూర్ రాష్ట్రం ఎప్పుడు ప్రశాంతంగా సుభిక్షంగా మారుతుందో చూడాలనుంది నిజంగా. రైట్, ఇక దిశ బియ్యమా బంగారం కిలో రైస్ 15,000, ప్రపంచంలోనే అత్యంత ఖరీదు, సంచలనం సృష్టిస్తున్న వరి వంగడాలు అంటూ చూస్తాను. చైనాకి సంబంధించింది స్పెషల్ ఎడిషన్ మార్నింగ్ 11లో వస్తుంది. అది నేడు వరంగల్కు రేవంత్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, కాళోజీ కళాక్షేత్రం భవనం ప్రారంభం, ముఖ్యమంత్రి పర్యటనపై జిల్లా వాసుల్లో ఆసక్తి. సీఎం రేవంత్ రెడ్డి నేడు వరంగల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కాళోజీ కళాక్షేత్రం భవనాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. రాహుల్ రేవంత్ అరాచకాలను ఆపండి, జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తున్న లగచర్ల బాధిత మహిళలు. ఆయన అల్లుడి కోసం జరుగుతున్న భూదందాపై విచారణ జరిపించండి, లగచర్లలో మణిపూర్ తరహా అరాచకాలు, గిరిజనులపై కాంగ్రెస్ సర్కార్ దమనకాండ, రైతుల భూములను అక్రమంగా గుంజుకుంటున్నారు, ఇవ్వకుంటే అక్రమ కేసులు, లైంగిక వేధింపులు. మణిపూర్ గురించి మాట్లాడే రాహుల్కు ఇవి కనిపించడం లేదా? రాష్ట్రాన్ని ఫ్యామిలీ ప్యాకేజీగా మార్చేస్తున్న ముఖ్యమంత్రి, ఢిల్లీలో కేటీఆర్. పోలీసులు ఇప్పటికీ అరెస్టులు చేస్తున్నారు. సత్యవతి రాథోడ్, ఇది నిజంగానే కంటిన్యూ అవుతూ ఉంది. రెండవది, మణిపూర్ గురించి మాట్లాడే రాహుల్కు ఇవి కనిపించడం లేదా? ఇక్కడ రాజకీయ లబ్ధి ఉన్నది, మరి తెలంగాణలో ఏముంది అనేటువంటి మాట ఇటు బీఆర్ఎస్ వాళ్ళు, తర్వాత ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న. రాహుల్ గాంధీ గారు, మీరు మణిపూర్ పైన అంతలా గొంతించుకుంటారు కదా, మరి తెలంగాణలో జరుగుతున్నటువంటి అట్రాసిటీ పైన మీరు ఎందుకు మాట్లాడటం లేదని ప్రజలు అడుగుతున్నారు. స్పెషల్గా తెలంగాణ సమాజం అడుగుతూ ఉంది వాళ్ళు. రేవంత్ రెడ్డి సార్, మీరు కూడా చెప్పాల్సినటువంటి సమయం ఇది. మా ప్రాణాలు పోయినా ఫార్మాకు భూములు ఇవ్వం, మహిళా మానవ హక్కుల కమిషన్, జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్లకు లగచర్ల బాధిత మహిళల ఫిర్యాదు. తెలంగాణలో రేవంత్ రెడ్డి అరాచకాలను రాహుల్ గాంధీ ఆపాలని, మణిపూర్ గురించి మాట్లాడే ఆయనకు రాష్ట్రంలో గిరిజనులపై జరుగుతున్న దమనకాండ కనిపించడం లేదా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషనల్ క్లబ్లో లగచర్ల బాధితులతో కలిసి సోమవారం మీడియాతో మాట్లాడారు. లగచర్ల ఘటన మణిపూర్, లక్షద్వీప్ కన్నా చిన్నదేమీ కాదన్నారు. పేద గిరిజన రైతుల భూములను రేవంత్ రెడ్డి అక్రమంగా లాక్కుంటున్నారని ఆరోపించారు. భూములు ఇవ్వకుంటే అరెస్ట్ చేస్తూ అక్రమ కేసులు పెడతారా? లైంగిక వేధింపులకు పాల్పడతారా? ఇదేనా రాహుల్ గాంధీ చెప్పే ప్రజాస్వామ్యం అంటూ నిలదీశారు. తప్పులేదు,
తప్పు లేదు. ప్రజలు కాకపోతే ఇంకెవరు సార్ నిలదీసేది? లగచర్ల సురేష్ ఎక్కడా? వారం రోజులుగా దొరకని ఆచూకీ. వివిధ రాష్ట్రాల పోలీసుల గాలింపు పోలీసులకు ఛాలెంజ్గా మారిన ఇష్యూ. ఆయన్ను పట్టుకుంటే కీలక విషయాలు వెలుగులోకి. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర. అధికారం కోల్పోవడంతో రైతులను రెచ్చగొడుతున్న బీఆర్ఎస్. కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు మురళీ నాయక్, రామచంద్ర నాయక్. లగచర్ల ఘటనపై ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్కు ఫిర్యాదు. లగచర్లలో ఫార్మాపేట భూదంద. బలవంతంగా భూములు తీసుకోవద్దు, ఇష్టారాజ్యంగా వచ్చి దాడులు చేయడం మంచి పద్ధతి కాదు. మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించి అక్రమ అరెస్టులు చేయడం సరికాదు. కొందరు రైతులు భయంతో గ్రామాలను వదిలి వెళ్ళిపోయారు. 10 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని సిఎస్ డీజీపీని ఆదేశిస్తాం. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ రోటిబండా తండా లగచర్ల గ్రామాల్లో పర్యటన. ఈ లగచర్లకు సంబంధించి ఇది ఆల్రెడీ ఢిల్లీ దాకపోయి చాలా పెద్ద ఇష్యూ అవుతుంది వాస్తవానికి. ఈ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా ఎస్సీ ఎస్టీ కమిషన్లే కాదు, నాకు తెలిసి సుప్రీంకోర్టు తలుపులు కూడా వీళ్ళు తట్టబోతా ఉన్నారనేటువంటి సమాచారం అయితే ఉంది. అయితే పారదర్శకంగా నిజంగా ఫార్మా కోసమే జరుగుతుందా లేదా కొందరు ఆరోపిస్తున్నట్టు, ఇటు కేటీఆర్ గారు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, లేదా ఆ లోకల్ గ్రామస్తులు కావచ్చు ఆరోపిస్తున్నట్టు అక్కడ ఏమైనా భూదందా జరుగుతుంది. దీనికి సంబంధించి లోతైన ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా. ఆ తర్వాత అసలు డీటెయిల్స్ అనేటువంటి బయటికి వస్తాయనేటువంటి ఉద్దేశం. సోలార్ పైలట్ ప్రాజెక్టుగా నర్సాపూర్, భువనగిరి, వరంగల్ జిల్లాలోను ఆలయ భూముల పరిశీలన. మొదటి విడతలో 231 ఎకరాల్లో ప్లాంట్ల ఏర్పాటు. 9 జిల్లాల్లో 719 ఎకరాల ఎండోమెంట్ ల్యాండ్స్ గుర్తింపు. ఒక్కో ప్లాంట్కు 3 కోట్లు అవుతాయని అంచనా. త్వరలో విడుదల కానున్న జీవో. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు పైలట్ ప్రాజెక్టుగా నర్సాపూర్ను ఎంపిక చేయనున్నట్లుగా తెలిసింది. దీంతో పాటు భువనగిరి, వరంగల్ జిల్లాలో సైతం ల్యాండ్స్ పరిశీలించినట్టు సమాచారం. సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్రంలోని 9 జిల్లాల్లో ఉన్న దేవాలయాలకు చెందిన 719.12 ఎకరాల భూమిని ప్రభుత్వం ఇప్పటికే ప్రాథమికంగా గుర్తించింది. తొలి విడతలో 231 ఎకరాల్లో ప్లాంట్స్ ఏర్పాటు చేసేందుకు సర్కార్ కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించిన జీవో త్వరలో విడుదల కానున్నట్టుగా సమాచారం. సార్ రేవంత్ సార్ దీంతో పాటు టెంపుల్ ల్యాండ్స్తో పాటు ఏవైతే వక్ఫ్ ల్యాండ్స్ ఉంటాయో వాటిని కూడా గుర్తించి వాటిలో కూడా ఇదే పథకాన్ని లేదా ఇదే సోలార్ ప్లాంట్కి సంబంధించినటువంటి అంశాన్ని మీరు స్టార్ట్ చేస్తే మంచిది అనేటువంటిది మా ఉద్దేశం. అంటే నా సజెషను, నా రిక్వెస్ట్ కూడా అనుకోవచ్చు మీరు. అభివృద్ధిపై సర్కార్ ఫోకస్. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో అభివాదం చేస్తున్న సీఎం తదితరులు. నిన్నటికి అయిపోయింది. వరంగల్ సిటీ డెవలప్మెంట్కు 4,962 కోట్లు మంజూరు. గ్రేటర్ హైదరాబాద్ తరహాలో డెవలప్ చేసేలా ప్రణాళిక. వరంగల్ మాస్టర్ ప్లాన్కు గ్రీన్ సిగ్నల్. టెక్స్టైల్ పార్కు భూములు ఇచ్చిన రైతులకు 863 ఇందిరమ్మ ఇల్లు. వేమ్లవాడ ఆలయానికి 127.65 కోట్ల స్పెషల్ ఫండ్స్. స్పెషల్ ఏందో ఆ వేమ్లాడ రాజన్నని రోడ్డు మీదకి లాగుతూనే ఉన్నారు. ఆ రాజన్నకి గత 10 ఏళ్లలో మోక్షం రాలేదు, ఇప్పుడన్నా వస్తుందో లేదు చూడాలి. పైసలు అయితే రిలీజ్ చేసినామని చెప్పేసి అని అంటారు కదా, అది రాజన్న గుడికి పోయి రాజన్న సన్నిధిలో నిజంగానే ఆ గుడి డెవలప్ అయినప్పుడు మనం మాట్లాడుకుందాం. దమ్ముంటే కమిటీని పంపండి. తెలంగాణలో రుణమాఫీ చేసి చూపించాం, వచ్చేందుకు డబ్బులు లేకపోతే చెప్పండి, నేను ప్రత్యేక విమానానికి సిద్ధం చేస్తా. ప్రధాని మోదీ బీజేపీకి సీఎం రేవంత్ సవాల్. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం అంటూ చూస్తా ఉన్నాం. గ్రేటర్ హైదరాబాద్ తరహాలో రాష్ట్రంలోని మిగతా సిటీలను దశల వారీగా డెవలప్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా వరంగల్ సిటీ అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. స్టేట్లో గ్రేటర్ హైదరాబాద్ తర్వాత వేగంగా గ్రేటర్ వరంగల్ అభివృద్ధి చెందుతున్నదని గ్రహించిన సర్కార్ దాని డెవలప్మెంట్కు 4,962.47 కోట్లు మంజూరు చేసింది. 30 ఏండ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వరంగల్ మాస్టర్ ప్లాన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణానికి 4,170 కోట్లు, అడ్మినిస్ట్రేషన్ టవర్స్కు 32.5 కోట్లు, ఇన్నర్ రింగ్ రోడ్డుకు 50 కోట్లు, మామునూరు ఎయిర్పోర్ట్కు 205 కోట్లు మంజూరు చేసింది. రిలీజ్ చేసినటువంటి దాదాపు 4,962 అంటే 5,000 కోట్లు వేసుకుంది రఫ్గా. ఇంకొక ఎంత 37.53 కోట్లు రిలీజ్ చేస్తే అది 5,000 కోట్లు. సో దీంట్లో 4,170 కోట్లు మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం. అంటే నిజంగానే హైదరాబాద్లో ఎలాగో స్కోప్ లేదు, కనీసం వరంగల్నైనా ఆ స్థాయిలో, వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్, ఖమ్మం, ఈ 4 లేదా ఈ 5 మేజర్ లొకేషన్స్ ఆర్ మోస్ట్ డెవలపింగ్ లొకేషన్స్. సో వాటిని డెవలప్ చేసుకోగలిగితే మాత్రం నిజంగా చాలా అద్భుతం చేయొచ్చు తెలంగాణ రాష్ట్రంలో. వరంగల్ మాస్టర్ ప్లాన్కు గ్రీన్ సిగ్నల్. ఒక సిటీని డెవలప్ చేసి మిగతా వాటిని పట్టించుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం స్టేట్లోని అన్ని నగరాలను దశల వారీగా అభివృద్ధి చేయబోతుంది అనేటువంటిది అక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి స్టేట్మెంట్. కలెక్టర్పై దాడి చేసింది కేటీఆర్ అనుచరులే. రైతుల ముసుగులో అటాక్ చేయడం హేయం. మూసి పునరుజ్జీవం వద్దని కేటీఆర్ అంటే ఆపేస్తాం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్.
లగచర్ల గట్ట స్కెచ్ కాంగ్రెస్దే, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఓట్లు వేసిన వాళ్ళకన్నా ఫార్మానే ముద్ద డీకే అరుణ అంటూ చూస్తాను. నిన్న డీకే అరుణ గారు ప్లస్ ఈటల రాజేందర్ గారు ఇద్దరు అటు వెళ్ళి వాళ్ళని కలిసి మాట్లాడడం జరిగింది. అయితే మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ లగచర్ల ఘటన స్కెచ్ కాంగ్రెస్దే, వీళ్ళు కాంగ్రెస్లో చేసిరని చెప్పేసి బీజేపీ వాళ్ళు అంటా ఉంటే రైతుల ముసుగులో అటాక్ చేయడం హేయం అంటూ ఇక్కడ చూడండి ఇదంతా బీఆర్ఎస్ కుట్ర అని చెప్పేసి ఈ పక్కనే రాశారు వీళ్ళు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, మామూలుగా కాదు. పరిగి డిఎస్పీపై బదిలీ వేటు, లగచర్ల ఘటనపై సర్కారు చర్యలు, డీజీపీ ఆఫీస్కు కరుణసాగర్ రెడ్డి అటాచ్, సంగాయిపల్లి పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్, ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ ప్రతీక్ జైన్, లగచర్ల ఇన్సిడెంట్లో కీలక పాత్ర ఉన్నట్లు నిర్ధారణ, కన్ఫర్మేషన్ కూడా అయిపోయిందంట. తెలంగాణలో ఏఐసిటి ఆర్కిటెక్చరల్ మార్వెల్గా రూపొందిస్తాం, క్వాంటమ్ కంప్యూటింగ్కు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా రాష్ట్రం, దేశం దృష్టిని ఆకర్షిస్తున్న స్టేట్కు సిలికాన్ వ్యాలీని తీసుకొస్తాం, కృత్రిమ మేధను వినియోగించే సంస్థలకు ప్రోత్సాహం, అంతర్జాతీయ సదస్సులో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్రంలో ఏఐసిటిని నిర్మించి ఆర్కిటెక్చరల్ మార్వెల్గా రూపొందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి పరిశ్రమలకు అవసరమైన నిపుణులను తయారు చేస్తున్నామన్నారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో కృత్రిమ మేధ అనే అంశంపై సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో మంత్రి మాట్లాడారు. తెలంగాణ త్వరలో క్వాంటమ్ కంప్యూటింగ్కు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా మారుస్తామన్నారు. సాఫ్ట్వేర్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ పరిశోధన అభివృద్ధిలో దేశం దృష్టిని ఆకర్షిస్తున్న తెలంగాణకు సిలికాన్ వ్యాలీ సంస్థలు తీసుకొస్తామని చెప్పారు. చేయండి సార్, మీరు చేయండి, దేశం డెవలప్మెంట్ కోసం, రాష్ట్ర డెవలప్మెంట్ కోసం ఏం చేసినా సపోర్ట్ చేస్తాం మేము. వచ్చే నెల 6న ఢిల్లీ మార్చ్, అన్నదాతల సమస్యల పరిష్కారం కోసం ప్రకటించిన రైతు సంఘాలు, శంభు సరిహద్దు నుంచే విడతల వారీగా ఢిల్లీకి వెళ్తాం, కేఎంఎం నేత సర్వన్ సింగ్ పంథేర్. నేను చాలా సందర్భాల్లో చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ రైతుల బిల్లు అనేటువంటిది, ఫార్మర్స్ బిల్లు అనేటువంటిది ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో దాన్ని అమలు చేస్తుంటే రైతులకు సమస్యలు ఉండేటువంటివి కాదు. అక్కడే మొత్తం సమస్య అంతా. నేను భారతీయులకు గులాం, మీలా నకిలీ గాంధీ కుటుంబానికి కాదు, కాంగ్రెస్ అంటే నా అబద్ధాల పార్టీ, ఆ పార్టీ నేతలు ఇటలీకి గులాంలు, ఢిల్లీకి ట్యాక్సులు కడుతూ సీఎం ఏడాది పరిపాలించారంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్టేట్మెంట్ చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జి కొంతం దిలీప్ పరేష్ సిఎంను అవమానపరుస్తూ పోస్టులు, రాజకీయంగా విదేశాలు రెచ్చగొట్టేందుకు యత్నించారని కేసు, ఎక్స్లో పలు అకౌంట్ల నుంచి పోస్టింగ్ల వెనుక కొనతం పాత్ర, ఆధారాలతో నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు, సుదీర్ఘ వాదనలు విని రిమాండ్కు తిరస్కరించిన న్యాయస్థానం క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. తిరస్కరించేసిర్రు రిమాండ్ ఇయ్యమని చెప్పేసి. అయితే దయచేసి నేను మళ్ళీ చెప్తాను, అక్కడ ఏపీ ప్రభుత్వం కానీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కానీ సోషల్ మీడియాలో మనం పొలిటికల్ లీడర్స్ పైన పెట్టేటువంటి స్టేట్మెంట్స్ని ఆధారం చేసుకొని అరెస్టులు లాంటివి చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. కేసులను ఎదుర్కోగలం అనేటువంటి సత్తా, కేసులు పెట్టినా పర్లేదు మాకు అనేటువంటి ధైర్యం ఉన్నటువంటి వాళ్ళు జుగుప్సాకరమైనటువంటి స్టేట్మెంట్స్ చేయాలి. సద్విమర్శని ఎవరైనా ఎంకరేజ్ చేస్తారు, సద్విమర్శ చేయండి అంతే తప్ప ఫ్యామిలీలను టార్గెట్ చేస్తూ జుగుప్సాకరంగా చాలా నెగిటివ్ వేలో మాత్రం పెట్టదు. సద్విమర్శని ఏ ప్రభుత్వం అయినా ప్రతిపక్షమైనా యాక్సెప్ట్ చేస్తే అది గుర్తు పెట్టుకోవాలి మనం. ఉక్రెయిన్కు అమెరికా పవర్స్, రష్యాపై దీర్ఘశ్రేణి క్షిపణులు ప్రయోగించేందుకు పర్మిషన్, ఆయుధాల వినియోగంపై ఆంక్షలు ఎత్తివేత, యుద్ధం ప్రారంభమైన నుంచి ఇదే తొలిసారి. నింగిలోకి ఇస్రో జీశాట్-20 స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 ద్వారా ప్రయోగం, 14 ఏళ్ల పాటు కమ్యూనికేషన్ సేవలు అంటూ చూస్తూ ఉన్నాం. అయితే రష్యాపై దీర్ఘశ్రేణి క్షిపణులు అని చెప్పేసి చూస్తూ ఉన్నాం కదా. ఉక్రెయిన్కి అమెరికా పవర్స్ ఏ విధంగా భారత్ రష్యాకి సపోర్ట్ చేస్తుంది దీంట్లో. బికాస్ రష్యా ఈజ్ అ మోర్ ఫ్రెండ్లీ కంట్రీ దాన్ యుఎస్ టు ఇండియా. అమెరికా సరఫరా చేసిన దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యాపై ప్రయోగించుకోవచ్చని ఉక్రెయిన్కు యుఎస్ ప్రెసిడెంట్ పర్మిషన్ ఇచ్చినట్టు సమాచారం. యుద్ధం ప్రారంభమైన తర్వాత అమెరికా సరఫరా చేసిన క్షిపణులను ఉపయోగించేందుకు ఉక్రెయిన్కు అనుమతించడం ఇదే తొలిసారి. బైడెన్ నిర్ణయంతో యుద్ధంలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని యుఎస్ సీనియర్ అధికారులు అభిప్రాయపడతా ఉన్నారు. మా ట్రంప్ మామ రాకముందే ఇది మొదలైంది. అయితే ఇక్కడ ఒకటి గమనించుకోవాలి, ఒకవేళ ఇలా యాటమ్ బాంబ్స్ లాంటి దీర్ఘశ్రేణి క్షిపణులతో మొదలైంది కదా, ఇప్పుడు పర్మిషన్ వచ్చింది కదా. ఈ దీర్ఘశ్రేణి అంటే లాంగ్ రేంజ్ మిసైల్స్ ఏవైతే వీళ్ళు వాడతారో దాంతోపాటు రష్యా ఏం చేస్తుందంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యాటమ్ బాంబ్స్, న్యూక్లియర్ బాంబ్స్ కనుక వాడడం వాళ్ళు మొదలెడితే ప్రపంచం 3వ యుద్ధానికి ముందడుగు వేసినట్టు. ఆల్రెడీ ఉన్నటువంటి పరిస్థితులన్నీ అలాగే ఉన్నాయి. ప్రపంచంలో మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతున్నట్టుగా. సో దానికి ఇంకా పూర్తిస్థాయి అడుగులు పడ్డట్టే గమనించుకోవచ్చు. శ్రీలంక ప్రధానిగా హరిణి అమరసూర్య రెండోసారి నియామకం,
విదేశాంగ మంత్రిగా విజితా హెరాత్ ప్రకటించిన అధ్యక్షుడు దిశనాయకే. శ్రీలంక ప్రధానిగా హరిణి అమరసూర్య నియమితులయ్యారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ దేశ అధ్యక్షుడు దిశనాయకే నేతృత్వంలోని వామపక్ష కూటమి 159 స్థానాలు గెలుచుకున్నది. ఈ క్రమంలో పీఎంగా హరిణికి అవకాశం ఇవ్వగా విదేశాంగ మంత్రిగా సీనియర్ నేత విజితా హెరాత్కు దిశనాయకే ఛాన్స్ ఇచ్చారు. వ్యవసాయ మంత్రిత్వ శాఖకు జేవీవీ నేత కేడి లలకంట ఇన్ఛార్జిగా వ్యవహరించనుండగా రక్షణ, ఆర్థిక శాఖ వంటి కీలక పోర్ట్ఫోలియోలు దిశనాయకే వద్దే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంపార్టెంట్, మంచి విజన్ ఉన్నటువంటి నాయకుడు, చాలా మంచి విజన్ ఉన్నటువంటి నాయకుడు దిశనాయకే. నాకు తెలిసి అంటే ఉన్నటువంటి కొంత సమాచారం తర్వాత ఉన్నటువంటి ఫ్రెండ్స్తో కొంతమంది ఈ శ్రీలంకన్స్తో మాట్లాడినప్పుడు కూడా వీఆర్ వెరీ పాజిటివ్ టువర్డ్స్ హిజ్ లీడర్షిప్ అనేటువంటి మాట అన్నారు. చూడాలి, మన హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళే కొంతమంది శ్రీలంకలో సెటిల్ అయ్యి అక్కడ ఉన్నటువంటి రాజకీయాలు చాలా బలంగా ఉన్నారు. అదృష్టవశాత్తు దాంట్లో కొంతమంది మన దోస్తులు కూడా ఉన్నారు కాబట్టి మనం మాట్లాడడం జరిగింది. 300 కోట్ల భూమి కబ్జా, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో త్రిపుర కట్టడాలు, 3 చెరువుల్లో పాగా వేసి విలాల నిర్మాణాలు, వీటితో పాటు పక్కనున్న ప్రభుత్వ భూమి సైతం అన్యాక్రాంతం. ల్యాండ్ మార్క్ 5 పేరిట 15 ఎకరాల హాంఫర్ట్. ప్రభుత్వ భూమిలో కొనసాగుతున్న త్రిపుర నిర్మాణాలు. హైడ్రా ఏం చేస్తుందో చూద్దాం. ఇప్పుడు ఇదిగోండి, ఇక్కడ మార్కింగ్స్ కూడా ఇచ్చారు. ఎన్క్రోచ్మెంట్ ఎక్కడ జరిగింది, దాంట్లో ప్రభుత్వ భూమి ఎంత కబ్జా చేశారని. చెరువులు ప్రభుత్వ భూములే లక్ష్యంగా త్రిపుర తన మార్క్ దందాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నది. విలువైన స్థలాలు కబ్జా చేస్తూ ఏకంగా విలాలు నిర్మిస్తున్నది. 1 కాదు 2 కాదు 3 చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలో ఉన్న భూములతో పాటు వాటి పక్కనే ఉన్న ప్రభుత్వ ల్యాండ్స్ను సైతం కలిపేసుకుంటూ త్రిపుర ల్యాండ్ మార్క్ 5 పేరిట విలాలు నిర్మిస్తున్నది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ నుంచి మైసమ్మ మండలం దుమ్మరపోచంపల్లిలో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో సుమారు 300 కోట్లకు పైగా విలువైన 15 ఎకరాల చెరువులు, ప్రభుత్వ భూములు కబ్జా చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెరువులే లక్ష్యంగా వీళ్ళు ముందుకు పోతా ఉన్నారు అనేటువంటిది చూస్తూ ఉన్నాం. ఇక గ్రామ సర్వే రెవెన్యూ నెంబర్ 183/P, ఇంకా చాలా ఉంటాయి నెంబర్లు, సర్వే నెంబర్లు. 300 కోట్ల భూమి కబ్జా. రంగనాథ్ సార్, కొత్త ఆర్డర్ వచ్చింది సార్, చూడండి కొంచెం ఆ వైపుగా. వాళ్ళు రాసిరంటే ఏదో ఒక మ్యాటర్ ఉంటే రాస్తారు, లేదా ఊరికైనా రాయరు వాళ్ళు. వైకాపా హయాంలో వృద్ధి రేటు నేలబారు. 2022-23తో పోలిస్తే జీఎస్డీపీ వృద్ధిలో 3.1% తగ్గుదల, తలసరి ఆదాయం 1.2% తక్కువ. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలది కింది చూపే సాగు, ఆహార ధాన్యాల ఉత్పత్తి భారీగా తగ్గుదల. 2023-24 సామాజిక ఆర్థిక సర్వే వివరాలు వెల్లడించిన ప్రభుత్వం. సుస్థిర అభివృద్ధి సూచీలో 3 నుంచి 9వ స్థానానికి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో దేశానికి మార్గదర్శకంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ వైకాపా హయాంలో నిరాశాజనక పనితీరు కనబరిచింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో 2018-19లో దేశంలో 3వ స్థానంలో ఉన్న రాష్ట్రం 2020-21లో 4వ స్థానంలోకి చేరింది. 2023-24లో 9వ స్థానానికి దిగజారింది. ఆరోగ్యం, సంతోషకర జీవనాల్లోనూ 7వ స్థానం 2020-21 నుంచి 11వ స్థానానికి. స్త్రీ పురుష సమానత్వంలో 5 నుంచి 14కు, రక్షిత నీరు పారిశుద్ధ్యంలో 4 నుంచి 11కు, పారిశ్రామిక వృద్ధిలో 6 నుంచి 16, పరిశ్రమలు మౌలిక సౌకర్యాల 13 నుంచి 21, అసమానతల తగ్గింపులో 6 నుంచి 17వ స్థానానికి పడిపోయింది. దారుణం. సర్కారీ చదువుకు దూరం. నాడు నేడు అంటూ పాఠశాలల బయట గోడలకు రంగులేశారు. లోపల పెచ్చులుడి పడుతున్న నిద్రపోయారు. మౌలిక సౌకర్యాలు కల్పించలేదు. ఫలితంగా సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య 2 లక్షలు తగ్గింది. 18-19లో ప్రభుత్వ పాఠశాలలో 36.14 లక్షల మంది విద్యార్థులు ఉండగా 2023-24లో 34.14 లక్షల మంది మాత్రమే ఉన్నారు. డిగ్రీ విద్యార్థుల సంఖ్య కూడా 2018-19 నాటితో పోలిస్తే 5,000 తగ్గారు. జగన్ జమానాతో నిత్యావసర వస్తువులకు రెక్కలు, గగనయానం డీలా అంటూ కూడా చూస్తూ ఉన్నాం. ఇంతటి ఆర్థిక విధ్వంసానికి చైనాలోనైతే ఉరేస్తారు. గత ప్రభుత్వంలో అంతా అరాచకం. మంత్రి పయ్యావుల కేశవ ధ్వజం. బడ్జెట్ ప్రజా వ్యతిరేకం ఉన్న వైకాపా మండలి నుంచి వాకౌట్. ఇద్దరు ఒకరి మీద ఒకరు. జగన్ తల్లి చెల్లెలకు రక్షణ కల్పిస్తా, మహిళలపై సామాజిక మాధ్యమాలు అసభ్యకరంగా మాట్లాడితే కఠిన చర్యలు, ప్రత్యేక కోర్టులో వేగంగా విచారణ, హోంమంత్రి అనిత అంటూ కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ చూద్దాం. యుద్ధ సవాళ్లను పరిష్కరించాలి. దక్షిణార్ధ గోళ దేశాల్లో ఆహార, ఇంధన, ఎరువుల సంక్షోభం, వాటిపై G20 దృష్టి సారించాలి. ప్రధాని మోదీ పిలుపు, బైడెన్తో భేటీ అంటూ చూస్తా ఉన్నాం. మనం సమ్మిళిత అభివృద్ధి, మహిళల సాధికారత అభివృద్ధి, యువశక్తిపై దృష్టి సారించాం. దక్షిణార్ధగోళ దేశాల ఆశలు, ఆకాంక్షలకు రెక్కలు తొడిగాం. గత ఏడాది మేం ప్రతిపాదించిన ఒకే ప్రపంచం, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తుకు దగ్గరగా ఉంది అంటూ G20 సదస్సులో మోదీ గారు చెప్పినటువంటి స్టేట్మెంట్స్. బ్రెజిల్లోని రియో డి జనరోలో G20 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో మాట్లాడుతున్న ప్రధాని మోదీ. 3వ ప్రపంచ యుద్ధంలోకి నెడుతున్నారా? దీర్ఘశ్రేణి క్షిపణుల వినియోగానికి ఉక్రెయిన్కు అమెరికా అనుమతిపై ఆక్షేపణలు. తప్పుపట్టిన ట్రంప్ జూనియర్, మా దేశంపైకి క్షిపణులు వస్తే ఆయా దేశాలకు తగిన విధంగా బదులిస్తాం. రష్యా, ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని కాపాడతాం అమెరికా అధ్యక్షుడు. నేను చెప్పిన కదా,
ఎట్లా చూసుకున్నా కానీ ఒకవేళ లాంగ్ రేంజ్ మిజైల్స్ని కనుక వాడితే యాటమ్స్ అండ్ న్యూక్లియర్స్ రష్యా వాడినా కానీ మీరు ఆశ్చర్యపోదు. 4 ఏళ్లలో 46.52 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక దోపిడీ. గూగుల్ ఎర్త్ ప్రో ఇమేజెస్ ద్వారా అంచనా. 13 ఎఫ్ఐఆర్ల నమోదు. సుప్రీంకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం. పెద్ద ఎత్తున అస్సలు వదులుతలేరు వీళ్ళు. కాగ్ అధిపతిగా తొలిసారి తెలుగు అధికారి. కొండ్రు సంజయ్ మూర్తి నియామకం. అమలాపురం మాజీ ఎంపీ కేఎస్ఆర్ మూర్తి కుమారుడు అంటూ చూస్తాను. దాన్ని అలా రాసే కంటే ఒక అధికారి ఐఏఎస్ అధికారి అని చెప్పి చాలా ప్రశాంతంగా రాసుకోవచ్చు తెలుగు అధికారిని. 3 సార్లు జేఈ అడ్వాన్స్పై యూటర్న్. ఇటీవల తీసుకున్న నిర్ణయంపై జేఏబీ వెనుకడుగు. 2 సార్లు రాసుకునే పాత విధానమే కొనసాగింపు. పాత పద్ధతిని చాలామంది యాక్సెప్ట్ చేశారు కూడా, మరి ఎందుకు దాన్ని పలుసార్లు మారుస్తా ఉన్నారు చూడాలి. సమావేశంలో మాట్లాడుతున్న తితిదే చైర్మన్ బిఆర్ నాయుడు. చిత్రంలో బోర్డు సభ్యురాలు సుచిత్ర ఎల్లా, అదనపు ఈఓ వెంకటయ్య చౌదరి, ఈఓ జె శ్యామలరావు, సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి. శ్రీవారి దర్శనం 3 గంటల్లోపే. రైట్. మణిపూర్కు మరిన్ని కేంద్ర బలగాలు. ఈ వారంలోనే మరో 5,000 మందికి పైగా సాయుధ సిబ్బంది. రాష్ట్రంలో పరిస్థితులను 2వ రోజు సమీక్షించిన అమిత్ షా. బాడంగిలో నేవీ ఆయుధ డిపో. బ్రిటిష్ కాలం నాటి ఎయిర్ స్ట్రిప్ పునః నిర్మాణానికి అడుగులు. అదనంగా మరో 1,700 ఎకరాల సేకరణకు ప్రతిపాదన. వండర్ఫుల్. మన్యం గజగజ. అల్లూరు సీతారామరాజు జిల్లా లంబసింగిలో అలుముకున్న మంచు. అరకులోయలో 8.9, డుంబ్రిగూడలో 9.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మన్యంలోని 11 మండలాలను చలి వణికిస్తుంది. గతంతో పోలిస్తే ఇక్కడ రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. సోమవారం ఉదయం అరకులోయలో 8.9 డిగ్రీలు, డుంబ్రిగూడలో 9.7, మాడుగులలో 10, ముంచంగి పుట్టు హుకుంపేటలో 10.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. వాస్తవానికి ఇదే సీజన్ సంక్రాంతి వరకు చాలా అద్భుతంగా ఉంటుంది. లంబసింగి వెళ్ళని వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరు ఉంటే వెళ్ళండి అబ్బా. నేను ఆ వీడియోలో చూడడమే తప్ప ఇప్పటివరకు లంబసింగి వైజాగ్ పోలేదు. అంటే వైజాగ్ చాలాసార్లు వెళ్ళా, కానీ లంబసింగికి పోలేదు. స్పెషల్గా ఈ సీజన్లో పోలేదు. హవెవర్ వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళండి, చాలా చాలా బాగుంటుంది అని చెప్పేసి అక్కడ వెళ్ళొచ్చిన వాళ్ళు అందరూ చెప్తున్నారు లంబసింగికి. చూద్దాం, మరో ఊటీలాగా ఉంటుందంట. అమెరికా వర్సిటీల్లో మనదే అగ్రస్థానం. చైనాను మించిన భారతీయ విద్యార్థుల సంఖ్య 23-24 నాటికి చదువుతున్న వారు 3.3 లక్షల మంది. విదేశీ విద్యార్థుల్లో 29% మన వాళ్ళే. తెలుగు వాళ్ళే ఏడిగిపోయినా. నాకు తెలిసి మొన్న ఎవరో అంటా ఉన్నారు, న్యూయార్క్ మరో అమీర్పేట అయిపోయింది అబ్బాయి అని చెప్పేసి. అట్ట తయారైంది. అమెరికా వెళ్ళే భారత పట్టభద్రుల సంఖ్య పీజీ చదువు కోసం అంతకుముందు ఏడాదితో పోలిస్తే 19% పెరిగి 1,96,567కు, అండర్ గ్రాడ్యుయేట్ సంఖ్య 13% పెరిగి 36,053కు చేరుకుంది. చదువు పూర్తయిన తర్వాత తాత్కాలికంగా ఉద్యోగాలు చేసుకునే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీ ఇస్తారు. ఆ శిక్షణ కోసం నమోదు చేసుకున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 41% ఎగబాకి 97,556కు చేరుకుంది. అమెరికా నుంచి భారత్కు వచ్చే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. అంతకుముందు సంవత్సరం 336 మంది రాగా ఈసారి ఆ సంఖ్య 1,355కు చేరుకుంది. బ్యూటిఫుల్. ఇటు ఇన్కమింగ్ కూడా పెరుగుతుంది కదా, మంచిది కదా. రాష్ట్రానికి కూడా ఇన్కమింగ్ పెరుగుతుంది కదా, దేశానికి కూడా పెరుగుతుంది. ఆలయ అభివృద్ధికి 127.65 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. రేపు వేములవాడకు సీఎం అంటూ చూస్తూ ఉన్నాం. ఎమ్లాడ రాజన్న ఆలయ అభివృద్ధికి. మా ఎమ్లాడ రాజన్నకి మోక్షం వచ్చేటువంటి టైం వచ్చింది అనుకుంటున్నాను నేనైతే. మరి మోదీ హైదరాబాద్కు రా, సంక్షేమం చూపిస్తా, సెక్రటేరియట్లో కూర్చోబెట్టి స్కీమ్స్పై వివరిస్తా సీఎం రేవంత్. లేదంటే మీ కమిటీని అయినా పంపండి, వాళ్ళ విమాన ఖర్చులు నేను భరిస్తా. తెలంగాణలో గ్యారంటీలను సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్నాం. 11 ఏళ్ల మోదీ పాలనతో ఒక్క సక్సెస్ స్టోరీ కూడా లేదు. ముంబైని విద్రోహులకు అడ్డాగా మార్చారు. మహారాష్ట్రలో రైతుల సూసైడ్పై మోదీ ఎందుకు మాట్లాడరని ఫైర్ అంటున్నారు కదా. గత 11 ఏళ్ల మోదీ పాలనలో ఒక అద్భుతం జరిగింది. 11 ఏళ్ల క్రితం భారతదేశంలో ఉన్నటువంటి స్టార్టప్ కంపెనీల సంఖ్య 300. ఇవాళ భారత్లో ఉన్నటువంటి స్టార్టప్ కంపెనీల సంఖ్య 1,48,000. 1,48,000 గత 11 ఏళ్లలో భారత్లో వచ్చినటువంటి స్టార్టప్ కంపెనీల సంఖ్య. దాదాపు 18 కోట్ల మందికి ఈ స్టార్టప్ కంపెనీల ద్వారా ఉద్యోగ అవకాశాలు కలిగినాయి. 1,48,000 స్టార్టప్ కంపెనీలు. ఈ 1,48,000లో దాదాపు 18 అనుకుంటా యూనికార్న్ కంపెనీస్ ఉన్నాయి దీంట్లో. యూనికార్న్ కంపెనీస్ అంటే చాలా అద్భుతంగా, చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతున్నటువంటి కంపెనీస్, ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి కంపెనీస్ అని. అంటే లైక్ ఓయో, ఆ తర్వాత జొమాటో, స్విగ్గీ కైండ్ ఆఫ్ సంస్థలు. జొమాటో, స్విగ్గీ ఇంకా యూనికార్న్ అవ్వలేదు, బట్ ఓయో అయితే అయ్యింది. సో ఇలాంటి పెద్ద సంస్థలు చాలా ఉన్నాయి. గత 11 ఏళ్ళలో మోడీ వల్ల స్టార్టప్ ఇండియా అనేటువంటి అంశంలో చాలా ఉన్నతమైనటువంటి మార్పులు వచ్చినాయి.
నాకు తెలిసి ఏదో రోజు నేను మళ్ళీ దాని మీద కూడా ఆర్టికల్ చేస్తా కావచ్చు. గత 11 ఏళ్లలో భారత్ ఏ విధంగా అద్భుతాలు చేసింది అనేటువంటిది. వరంగల్ అభివృద్ధికి 4,962 కోట్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ కోసమే 4,170 కోట్లు. అమెరికాలో మన స్టూడెంట్సే ఎక్కువ. రైట్. గుజరాత్లో ర్యాంకు మెడికల్ స్టూడెంట్ బలి, ర్యాంకు జూనియర్ మెడికల్ స్టూడెంట్ ఒకరు బలి అయ్యారు. సీనియర్లు కదలకుండా ఏకధాటిగా 3 గంటలు నిల్చోబెట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళి చనిపోయాడు. గుజరాత్లోని ధార్పూర్లో ఈ ఘటన జరిగింది. అలాంటి పిల్లలందరికీ కూర్చోబెట్టి ముందు వాళ్ళకు మెంటల్‌గా వాళ్ళని కౌన్సిలింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రాణం తీసిన ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ ఓ మైనర్ ప్రాణాలు తీసింది. సోషల్ మీడియాలో పరిచయమైన బాలికను నమ్మించి పెళ్లి చేసుకున్న ఓ యువకుడు ఆమె తలను గోడకు బాది మెడకు చీరతో ఊరేసి చంపాడు. హైదరాబాద్లో ఈ ఘటన జరిగింది. ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ లేదో, ఈ ఫేస్‌బుక్ ప్రేమ లేదో, ఎదురుగా మనుషులుండి ప్రేమించుకుంటేనే వాళ్ళు ఎట్లుంటున్నారో అర్థమైతలేదు. నిరుడి కంటే వేగంగా వడ్ల కొనుగోలు ఇప్పటివరకు 13.13 లక్షల టన్నుల కొన్నాం. సివిల్ సప్లైస్ ప్రిన్సిపల్ సెక్రటరీ డిఎస్ చౌహాన్ వెల్లడి. రైతులకు 1,560 కోట్ల చెల్లింపు, సన్నాలకు బోనస్ 9.2 కోట్లు ఇచ్చినాం. డిఫాల్టర్ మిల్లర్లకు గింజ కూడా కేటాయించలే. రైట్. మహారాష్ట్రలో రేపే పోలింగ్, ముగిసిన ప్రచారం అంటే చూస్తా ఉన్నాం. దాడుల సంస్కృతి బీఆర్ఎస్దే. గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు. లగచర్ల రైతులపై సర్కార్ అరాచకం, కలెక్టర్ అని తెలియక దాడి చేసిండ్రు. ఆ దాడిని సాకుగా చూపి పోలీసులు మాపై దౌర్జన్యం చేశారు. లగచర్ల ఇంతలా కుటుంబ సభ్యులు. ఢిల్లీలో బీఆర్ఎస్ నేతలతో కలిసి మానవ హక్కులకు, మహిళా ఎస్టీ కమిషన్లకు ఫిర్యాదు. రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ప్యాకేజీగా మార్చేస్తున్నాడు కేటీఆర్. మీరే ఇట్లీకి గులాములు. 2 నుంచి 3 గంటల దర్శనం. గ్రూప్ 3కి 50.24% హాజరు అంటే చూస్తాం. కాలుష్య కట్టడిలో జాప్యం ఎందుకు? ఢిల్లీ సర్కార్ నిలదీసిన సుప్రీంకోర్టు. ఏక్యూఐ 300 దాటి పెరిగిపోతుంటే ఏం చేస్తున్నాను ప్రశ్న. ఏక్యూఐ 450 దిగువకు వచ్చిన నిబంధనలు సడలించొద్దని ఆదేశం. ఢిల్లీలో 484కు చేరిన ఏక్యూఐ సివియర్ ప్లస్ కేటగిరీ ప్రకటన. ఆరెంజ్ అలర్ట్ జారీ. జీఆర్ఏపీ స్టేజ్ 4ను అమలు చేస్తున్నట్లుగా వెల్లడి. ఇక చివరిగా గంజాయితో నిద్రలేమికి ట్రీట్మెంట్. గంజాయి అనుకోలేదు సార్, నిద్రమందు అనుకొని తీసుకొచ్చాడంట. ఇటు తయారైంది. ఏదేమైనా గంజాయి, డ్రగ్స్, ఈ మాదక ద్రవ్యాలు, సిగరెట్లు, ఆ తర్వాత పాన్ పరాకు, తంబాకు, లిటరల్గా లిక్కర్, ఇవన్నిటికీ దూరంగా ఉండండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇది ఇవాల్టి ఫస్ట్ ఎడిషన్ విత్ మీ అవినాష్ జనగామ. నేను సైనింగ్ ఆఫ్.